ఈ వీడియోలో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో తెలుసుకుందాం ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం. సో మనకు మెయిన్గా ఈ వీక్ 8 మంది అయితే ఉన్నారు నామినేషన్లో. కళ్యాణ్, తనుజ, దివ్య, సంజన, రీతు, రమ్య, రాము, సాయి. సో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే 8 మంది అయితే ఉన్నారు. సో టాప్లో వచ్చేసి తనుజ గారు ఉన్నారు. ఆమె ఫస్ట్ నుంచి కూడా టాప్లో ఉన్నారు. ఆమె సీరియల్ యాక్టర్ కాబట్టి ఆమె ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఫ్యాన్స్ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. దట్టు ఆమె ఫ్యాన్స్ ఫస్ట్ నుంచి కూడా ఆమె టాప్లో ఉన్నది. ఆమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. ఆల్సో దట్టు ఆమె ఈ వారం ఈ వీక్లో ఏదైతే ఆ దొంగల టాస్క్ ఉందో ఆ టాస్క్లో ఆమె డబ్బులు కూడా ఆమె దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఆమె ఈరోజు ఎపిసోడ్లో కంటెండర్గా కూడా ఉన్నదని మనకు తెలుస్తుంది. సో ఆమె కంటెండర్ వరకు వెళ్ళిందంటే ఆమె కూడా కొంచెం పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది. ఆమె కూడా బాగా ఆడింది, టాస్క్లు కూడా బాగా ఆడింది. దట్టు ఆమె ఎమోషనల్ కూడా ఎక్కువ కావట్లేదు. ఒక 2-3 మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ రాముని తక్కువ చేసి చూసిన అలాంటి పాయింట్స్ అయితే ఉన్నాయి. అవి పక్కన పెడితే ఆమెకు హైలైట్ అయినటువంటి ఏంటంటే టాస్క్ బాగా ఆడింది, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కంటెండర్ కూడా అయింది ఆమె, మనకు అర్థమవుతుంది. సో ఆమెకు ఎలాంటి డౌట్ లేదు, ఆమె సేఫ్ టాప్లో ఉంది. తర్వాత కళ్యాణ్ ఎందుకున్నారా టాప్లో సెకండ్లో ఉన్నాడంటే కళ్యాణ్కి ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా అతను కూడా ఓటింగ్ ఉంది. ప్లస్ అతను కూడా ఈ వీక్లో అంతగా పర్ఫార్మెన్స్ లేకున్నా కానీ అదేవిధంగా సంజనతోటి గొడవలు అవడం, ఆ గొడవలో తను ఎలాంటి మాట జరగకపోవడం, ఎలాంటి మాటలు అంటే ఆమె పర్సనల్గా తీసుకెళ్ళినా కూడా తను కొంచెం బ్యాలెన్స్డ్గా చేశాడు. అంటే తను నెగిటివ్ అయితే అవ్వలేదు ఆ పర్టికులర్ టాపిక్లో. బట్ అది దొంగల టాస్క్ కాబట్టి అతనికి అంత గోలీ సోడా టాస్క్లో బాగా పర్ఫామ్ చేశాడు. పర్వాలేదు. అతను కూడా ఈ వీక్ కొంచెం ఇది ఎంటర్టైన్మెంట్ తనకు సూట్ అవ్వదు కానీ పర్వాలేదు, ఆయన మేరకు ఆయన ఇచ్చేశాడు. సో అతను కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. దివ్య నేను థర్డ్లో ఉంటుందని అనుకోలేదు యాక్చువల్గా. ఆమెకు యాక్చువల్గా లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యే పొజిషన్లో మాధురి గారు వచ్చి మాధురి గారికి ఆమె గొడవలు అవుతుంటే ఆ గొడవల నుంచి ఆమె హైలైట్ అవుతున్నారు. ఆమెకు ఓటింగ్ బ్యాంక్ బాగా పెరిగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఏదున్నా ఎవరైనా గొడవ పడితే ఖచ్చితంగా తన జోలికి వస్తే ఖచ్చితంగా ఆమె తగ్గట్లేదు అందరి విషయాల్లో. లాస్ట్ వీక్ మాధురి గారి విషయంలో కానీ, ఈ వీక్ సంజన గారి వీక్ నిన్న గొడవ అయింది, ఆ విషయంలో కానీ తన దాకా వస్తే తను మాత్రం వదిలిపెడతలేదు, ఖచ్చితంగా ఇచ్చి పడేస్తుంది అందరికి కూడా. తను గొడవలలో బాగా పర్ఫామ్ చేస్తుంది. దట్టు ఈరోజు ఈ వీక్ టాస్క్ ఏదైతే ఉందో దొంగల టాస్క్, ఆ టాస్క్లో కూడా తనుజతోటి తను కూడా కలిసి ఆ దొంగలు ఆ మనీ దోచేయడమే జరిగింది. ఆ టాస్క్లో ఖచ్చితంగా దివ్య కూడా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. సో మీరు చెప్పాలంటే నేను దివ్య థర్డ్ పొజిషన్లో ఉండడానికి కారణం తను లాస్ట్ వీక్ నుంచి ఎమోషనల్గా కూడా బర్రె గారు వెళ్ళిపోయిన కానీ ఎమోషన్ కూడా అంత ఎమోషన్ అవ్వడం లేదు. టాస్క్లు కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. దట్టు గొడవలు కూడా ఆమె ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఎలాంటి తప్పులు లేకుండా బాగా మేనేజ్ చేసింది, బాగా హ్యాండిల్ చేసింది గొడవలలో కూడా. సో ఆ విధంగా ఆమెకు ఓట్ బ్యాంక్ పెరిగింది. ఆమె 3వ పొజిషన్లో ఉంది. సో ఆమె సేఫ్ అని చెప్పొచ్చు. ఇంకా సంజన గారి విషయం ఫోర్త్ పొజిషన్లో ఉంది. సంజన గారు ఎందుకుందిరా 4th పొజిషన్లో అంటే ఆమెకు ఈ వీక్లో ఆమెకు చాలా మందితో గొడవలు అయితే గొడవలు పెట్టుకుంది. ఆ గొడవలు కూడా లాజిక్ లేకుండా ఈ మాటలు జారటం అలాంటివన్నీ కొంచెం ఓట్ బ్యాంక్ తగ్గిందని నాకు అనిపించింది. ఆమె బిహేవియర్ కూడా కొంచెం చేంజ్ అయింది. అంటే బిహేవియర్ మీన్స్ అంటే కొంచెం ఆ మాటలు అంటే లూజ్ అవుతున్నాడు. ఆ మాట అనకూడని మాటలు అయితే అంటున్నారు, పర్సనల్గా అంటున్నారని కొన్ని మనకు చూస్తే అర్థమవుతుంది. తను అంటే అనవసరంగా గొడవలు పెట్టేసుకొని ఈమె వైపు నెగిటివ్ ఉండేటాలు చూసుకుంటుంది ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం. సో అందువల్ల ఆమె 4th పొజిషన్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఆమె సేఫ్ జోన్లో ఉంది. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇక రీతు, రమ్య, రాము, సాయి. సో రీతు కూడా బాగానే పర్లేదు. తను కూడా తన టాస్క్ల విషయానికి వచ్చేస్తే పవన్తో పక్కన పెట్టేస్తే టాస్క్ విషయానికి వచ్చేస్తే ఏమంటారు లేడీ పులిలాగా వెళ్ళిపోతుంది. అంటే టాస్క్ విషయానికి వచ్చేస్తే తను ఎంత టాస్క్ అయినా చేయడానికి వెనకాడతలేదు. సో చూడాలి. అంటే ఆమె ఎలా అంటే టాస్క్ విషయానికి వచ్చేస్తే ఏదైనా చేసే విధంగా ఉంది. సో రీతు ఒక పవన్ ఆ ట్రాక్ తప్పించి మిగతా అంతా తను బాగా ఆడుతుంది. అంటే ఎలాగైనా కంటెండర్ అవ్వాలి, ఎలాగైనా గెలవాలన్న ప్రాసెస్లో బాగా ఆడుతుంది. తనకు కూడా ఓటు బ్యాంక్ పెరుగుతుంది, పర్వాలేదు. ఇంకా టాప్ 3లో చూస్తే రమ్య, రాము, సాయి. సో మనకు అర్థమవుతుంది. నేను చాలా వరకు చూస్తున్నాను సోషల్ మీడియాలో రమ్య ఎలిమినేషన్ అవుతుంది అని అంటున్నారు. కానీ నేను ఎలా ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో రమ్య అంటే తనుజకు నామినేషన్ టైంలో తనుజని ఢీ కొట్టింది కదా, అంటే తనుజతోటి గొడవ వేసుకుంది కదా.
సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే తనుజ అంటే కొంతమంది ఏటర్స్ ఉంటారు కదా, ఆ ఏటర్స్ కూడా తన రమ్యకు వేసే ఓట్ బ్యాంక్ ఈమెకు పడుతుంది కాబట్టి కొంచెం ఈమె సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ చెప్పలేము, ఈమె కూడా డేంజర్ జోన్లో ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే ఆమె కూడా కొంచెం బాటమ్ 3లో ఉంది. అంటే నేనేమంటున్నంటే తనుజ యొక్క ఏటర్స్ ఈమెకి వేసే అవకాశం ఉంది కాబట్టి సో ఈమె కొంచెం సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు రమ్య గారు. ఇక రాము సాయి విషయానికి వచ్చేస్తే ఈ వీక్ మొత్తం కూడా వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది. రాము కానీ సాయి కానీ వీళ్ళ ఇద్దరి పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది. టాస్క్లో కూడా ఎలాంటి అంటే చిన్న చిన్న టాస్క్లు ఏంది, మన చెప్పు టాస్క్ కానీ అదేవిధంగా ఏంది వాటర్ స్ప్లిట్ టాస్క్ కానీ సాయి బాగానే ఆడాడు, కానీ అంత స్కోప్ రాలేదు అతనికి, అంటే అంత హైలైట్ అవ్వలేదు, అంటే ఓట్ బ్యాంకు అయ్యేంత పర్ఫార్మెన్స్ ఇలా లేదు, ఎందుకంటే ఈ వారం టాస్క్ అలా ఉంది. సో చూస్తే నాకు అర్థమైందంటే ఇప్పుడు బాటమ్ 3లో రమ్య ఉంది, రాము ఉన్నాడు, సాయి ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఎలా ఆలోచిస్తుందంటే ఇప్పుడు రమ్యని ఎలిమినేషన్ చేయకపోవడం కారణం ఏంటంటే ఆమె కొంచెం గట్టి టఫ్ ఇచ్చే ఫైట్ ఇచ్చే మంచి స్ట్రేట్ ఫార్వర్డ్ మంచి కంటెంట్ ఇచ్చే క్యాండిడేట్ కాబట్టి ఆమెను ఉంచుతారు. ఇక వీళ్ళిద్దరు చూస్తే రాము సాయి, ఆల్రెడీ రాము లాస్ట్ వీక్ ఎలిమినేషన్ వరకు వెళ్ళొచ్చాడు. ఇక సాయి అతని నుంచి కంటెంట్ వెళ్ళట్లేదు, అతనికి ఓట్ బ్యాంక్ కూడా ఇంకా కాలేదు. సో దానివల్ల నేను అంటున్నానంటే ఈ రాము సాయి వీళ్ళిద్దరిలో డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు, లేదు ఒక సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఖచ్చితంగా సాయి వెళ్ళిపోతారు నాకు అనిపిస్తుంది. సో మీరు చెప్పండి ఎవరు ఎలిమినేషన్ అవుతారో నాకు మీరు ఎప్పుడైనా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.